నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం విచ్చేసిన రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ అహ్మద్ షరీఫ్ ను సత్కరించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఎర్ర కాలువ ముంపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. వైసీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు పితృవియోగం. సంతాపం తెలిపిన బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. భీమడోలు మండలంలో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ మనజీర్ జిలానీ సమూన్. ఆధార్ కార్డుల అప్డేట్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారునిగా నియమితులైన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయానికి విచ్చేశారు. ఆయనకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, షేక్ బాజీ, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, కాకర్ల సుభద్ర, దాట్ల జగన్నాథరాజు, బండి పెద్దిరాజు, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవహారంలో మైనార్టీలకు సముచిత స్థానం ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందులో భాగంగా ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఆ మంత్రి పదవికి సమానమైన పదవి ఈనాడు క్యాబినెట్ ర్యాంక్తో నాకు ఇచ్చారు. కాబట్టి గతంలో మేము మేనిఫెస్టోలో చెప్పేటప్పుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాం. ఆ రకంగా దాంట్లో ఉన్న వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయడమే కాకుండా మేము 2014 నుండి 2019 వరకు అనేక పథకాలు, మరి దులాహన్ కానీ, అదే రకంగా హజ్ యాత్రకు సబ్సిడీ కానీ, మరి వడ్డీ లేని రుణాలు, సబ్సిడీతో కొనుక్కున్న రుణాలు కానీ, అదే రకంగా షాదీఖానాలు నిర్మించడం కానీ, మసీదు నిర్మాణాలకి సహకారం అందించడం కానీ, అదే రకంగా ఖనన స్థలాలు కానీ, ఈద్గాలు కానీ లేని చోట్ల ఇచ్చే విషయంలో కానీ ఇవన్నీ కూడా చేస్తామని గతంలో వాగ్దానం చేసాం. దానికి తగ్గట్టుగా ఈనాడు బడ్జెట్లో 3,276 కోట్ల రూపాయలు కేటాయించారు. ఏవైతే సోషల్ పథకాలు ఉన్నాయో, సామాజిక పథకాలు ఉన్నాయో దాంతో కలుపుకొని, కాబట్టి విద్య మీద ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం. నేను ముఖ్యంగా ఈ పథకాలు జనరల్గా అమలు జరిగే పథకాలే, కానీ ఈనాడు మైనార్టీల్లో అవిద్య ఎక్కువగా ఉంది, డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నారు. ఈ విద్య లేకపోవటం వల్ల ఉపాధిలో, ఉద్యోగాల్లో వెనకబడిపోతున్నారు. ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఆనాడు ఎన్టీ రామారావు గారే ఏ రకంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఏ రకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారో మైనార్టీలకు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఆనాటి నుండి చంద్రబాబు నాయుడు దీన్ని కొనసాగిస్తున్నారు. దీని సంఖ్యను కూడా పెంచారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో, స్టూడెంట్ మెయింటెనెన్స్ హాస్టల్స్ ఉన్నాయో, స్కాలర్షిప్స్ ఉన్నాయో, ఫీజు రీయింబర్స్మెంట్ ఉందో, వాళ్ళు తినడానికి తిండి లేకపోయినా, చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా మత విశ్వాసాలకి విఘాతం కలగకూడదనేది ఈనాడు ముస్లింల్లో, అంటే నాతో సహా అందరిలో ఉండే అంశం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, మతాల అతీతంగా ఉండే పార్టీ, మత సామరస్యాన్ని కాపాడే పార్టీ.
కాబట్టి మతాలకు అతీతంగా మత సామరస్యం కాపాడుతూ ముస్లింల మనోభావాలలో ఇస్లామిక్ ధార్మిక విషయాల్లో ఎక్కడ కూడా వారికి ఇబ్బంది కలగకుండా మరి 4% రిజర్వేషన్ కూడా కొనసాగించే రకంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. ముస్లింల వికాసం కోసం వాళ్ళ మత విశ్వాసాలని కాపాడుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు 1983 నుంచి పార్టీ ఎప్పుడైతే ప్రారంభించారో పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. ఆ సంక్షోభాలన్నిట్లో కూడా ఎన్టీ రామారావు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది షరీఫ్ గారు. మరి ఆయన నిర్వర్తించిన శాసన మండలిలో నిర్వర్తించిన పాత్ర తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్త కూడా మర్చిపోలేని పరిస్థితి ఉంది. ఎన్నెన్నో ఆయన మీద ఒత్తిడులు వస్తే ఎక్కడా కూడా చెలించకుండా పార్టీ కోసం పార్టీ నియమావళికి పూర్తిగా కట్టుబడిన వ్యక్తి, ప్రథమ వ్యక్తిగా మరి షరీఫ్ గారిని మనం గౌరవించవలసిన అవసరం యావత్ ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఎందుకంటే చాలామంది ఉంటారు, చాలామంది నాయకులు ఉంటారు, వస్తారు వెళ్తారు, కానీ కార్యకర్తలు అంటే పట్టించుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది షరీఫ్ గారి మొదటి వ్యక్తిగా నేను అభిలషిస్తాను. ఎందుకంటే ఎంతో మృదువుగా మాట్లాడతారు, ఎంతో చక్కగా ఏ పని చెప్పినా ఆ పనిని మనం చంద్రబాబు నాయుడు గారికి కన్వే చేయాలి అంటే షరీఫ్ గారికి చెప్తే ఖచ్చితంగా అక్కడ పైకి వెళ్తుంది. ఆ రకంగా ఈవేళ ప్రభుత్వ సలహాదారుగా మరి షరీఫ్ గారికి ఇవ్వడం చాలా ఆనందం కలిగింది. కానీ నాకొక చిన్న కోరిక ఉంది. చిన్న కోరిక కాదు, అది పెద్ద కోరికే. షరీఫ్ గారు ఇక్కడ శాసనమండలిలో చేశారు. మరి షరీఫ్ గారు రాజ్యసభ సభ్యులుగా చూడాలని చెప్పి మా అందరి కోరిక. ఎందుకంటే ఆయనకి సంబంధించి మరి ఎవరిని కూడా వదలకోకుండా ప్రతి వ్యక్తిని కూడా కలుపుకెళ్ళే మనస్తత్వంతో ముందుకెళ్ళిన వ్యక్తి షరీఫ్ గారు. ఇలాగా మనకి కూడా ఇప్పుడు ఎలాగంటే షరీఫ్ గారికి క్యాబినెట్ రావడం మన అందరి అదృష్టం. అలాగే తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ ఈ పశ్చిమ గోదావరి జిల్లాలకు ఇచ్చినన్ని పదవులు మరి ఏ జిల్లాకి రాలేదని చెప్పడం మనం సాహసం చేయడం అవదు. రూరల్ మండలంలో ఎర్రకాలువ ముంపు రైతులను బీమా, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు విమర్శించారు. గురువారం సాయంత్రం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. ముంపు రైతులను ఆదుకునే సమస్యపై శాసనమండలిలో పార్టీ ఎమ్మెల్సీల ద్వారా వాణి వినిపించినట్లు చెప్పారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వడ్డీ రఘురాం కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషలత, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గత 2 రోజుల నుంచి కూడా కలవటం జరిగింది. రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ రాష్ట్రంలో రైతులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటిలన్నిటి మీద కూడా నిన్న చర్చించడం జరిగింది. ఇవాళ తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైతే ఎర్రకాలువ ముంపుకు గురైనటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులకు ఇంతవరకు కూడా వారికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ డబ్బులు కానీ లేకపోతే రైతు భరోసా టైప్లో కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది ఇప్పుడు వరకు కూడా అందజేయలేదు. ఈ విషయమై మన శాసన మండలిలో మా ఎమ్మెల్సీల ద్వారాగా అలాగే మా లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారి ద్వారాగా ఇవాళ శాసన మండలిలో కూడా దాని మీద చర్చించడం జరిగింది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు మేలు చేసే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్సీల వాయిస్ని ఇవాళ శాసన మండలిలో కూడా గట్టిగా వినిపించడం జరిగింది. అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్లు అయితే ఉన్నాయో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీలు ఏవైతే ఇచ్చారో ఆ సబ్సిడీలు
ఇప్పుడు ఎందుకు జరగట్లేదని. అలాగే విజయవాడలో బుడమేరు ముంపు ప్రాంతం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా ఈ ఇన్సూరెన్స్ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నారు, రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా వస్తుందని చెప్పారు. కానీ అది జరిగి 2 నెలలు అవుతున్నా కూడా దాని మీద ఎటువంటి స్టేట్మెంట్ కూడా రాలేదు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ ప్రభుత్వాన్ని రైతులకు మేలు చేసే విధంగా ఆదుకోమని మేము కోరటం జరుగుతుంది. అలాగే ఏదైతే మత్స్య భరోసా ఉందో, ఏదైతే వేట నిషేధ టైంలో ఇదివరకు గతంలో ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి వేట నిషేధం ఇవాళ 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోలో 10,000 కాదు 20,000 ఇస్తామని చెప్పారు. దాని వరకు ఆ బడ్జెట్లో ఆ 20,000 ఇస్తే ఎంత బడ్జెట్ అనేది ఆ బడ్జెట్ ఎలిగేషనే లేదు. అలాగే రైతుకి 20,000 రూపాయలు ఇస్తా అన్నారు, దానికి బడ్జెట్లో ఎలిగేషన్ లేదు. ఇలాగా అసలు వాళ్ళు చెప్పినవి జరుగుతాయో జరగదనే తర్వాత సంగతి, అసలు ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ఆ బడ్జెట్లో కూడా ఇంత డబ్బు ఇస్తామని కూడా చెప్పటం లేదు. ఇవాళ అందుకనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ బడ్జెట్ జరుగుతున్నప్పుడు కూడా 2 రోజుకోసారి 3 రోజుకోసారి కూడా బడ్జెట్ సమావేశాల మీద ప్రెస్ మీట్ ద్వారా కూడా ఇవాళ వాళ్ళని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పితృవియోగం కలగటంతో తాడేపల్లిగూడెం బీజేపీ నాయకులు శుక్రవారం తమ సంతాపాన్ని తెలియజేశారు. భూపతిరాజు శ్రీనివాస వర్మకు భగవంతుడు మనోధైర్యం కలిగించాలని, సూర్యనారాయణ రాజు ఆత్మకు శాంతి కలగాలని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జిల్లా కార్యదర్శి నర్సి సోమేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, నియోజకవర్గ సహాయ కన్వీనర్ రామగని శ్రీనివాసులు కోరారు. నిన్నటి రోజున కేంద్ర మంత్రివర్యులు భూపతి శ్రీనివాస వర్మ గారి తండ్రి గారైన సూర్యనారాయణ గారు స్వర్గస్థులైనారు. సూర్యనారాయణ గారు విషయంలో చెప్పుకుంటే ఆయన కష్టజీవి. ఎందుకంటే ఆయన తండ్రి బాపిరాజు గారు ఒక స్వతంత్ర సమరయోధులుగా ఆయన ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమంలో ఆయన అరెస్ట్ అయిన రోజున ఆయన భార్య గర్భవతి. ఆయన 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది బాపిరాజు గారికి. 7 సంవత్సరాలు జైల్లో ఉండి ఆయన బయటకు వచ్చేటప్పటికి సూర్యనారాయణ గారికి పుట్టి ఆయన వయసు 6 సంవత్సరాలన్నర. అంటే ఆ చిన్నప్పుడే తండ్రి లేకుండా 6 సంవత్సరాల కాలం గడిపిన వ్యక్తి సూర్యనారాయణ గారు. అలాగే ఆయన తాత గారు కూడా ఒక అప్పట్లోనే ఈ యొక్క భారతదేశంలో అధికార పదవి అనుభవించిన కుటుంబం సాంప్రదాయాలు ఉంది. ఆ రకంగా దేశం కోసం పాటుపడే వ్యక్తులుగా కుటుంబానికి మంచి పేరుంది. అలాగే సూర్యనారాయణ గారు సోషల్ వెల్ఫేర్లో పనిచేస్తూ ఎంతో క్రమశిక్షణ గల కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటూ, అలాగే ఉద్యోగ ధర్మంలో కూడా ఎన్నో చక్కని నిర్ణయాలు తీసుకుంటూ కొడుకుని మరి చిన్నప్పటి నుంచి కూడా ఏబీపీ నాయకుడిగా తీర్చిదిద్ది, ఆ రంగా కొడుకు ఎంపీ అయిన తర్వాత కేంద్ర మంత్రిగా ప్రకటించిన రోజున రేపు ప్రమాణ స్వీకారంగా ఆ ప్రమాణ స్వీకారం ఉదయం మరి వారు బాత్రూంలో పడిపోవడం ఆయన మళ్ళీ కోలుకోకుండా అనారోగ్యానికి గురవటం జరిగింది. మరి హైదరాబాద్ ఏజీ హాస్పిటల్లో వైద్యం అందినా సరే ఒకరోజు కోలుకుని ఒకరోజు ఇబ్బంది పడుతూ ఈ కార్తీక మాసంలో ఒక చక్కటి మంచి రోజు నిన్నటి రోజున దేవుడు సన్నిధానానికి చేరుకోవడం జరిగింది. ఆయన ఆత్మకి భగవంతుడు మంచి శాంతి ప్రకటించమే కాకుండా మంచి సద్గుణులు ఇవ్వాలని కోరుకుంటూ నిన్నటి రోజున కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి తండ్రి గారు హైదరాబాద్లో వారు తుదిశ్వాస విడవడం జరిగింది. భూపతిరాజు సూర్యనారాయణ గారు వారికి 91 ఏళ్ళు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి కూడా ఆయన కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళి అక్కడి నుంచి ఐసీయూలో ఉండడం జరిగింది. ఎంత త్వరితగతిన వారి ఆరోగ్యం కోలుకోవాలని మా కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస వర్మ గారు మరి రాష్ట్రంలో ఈ దేశంలోని పెద్ద హాస్పిటల్ అయిన ఏజీ హాస్పిటల్లో కూడా వారికి చూపించడం, కొంత మెరుగైన వైద్యం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడడం కూడా, వారు తేలికపాటిగా మాట్లాడడం కూడా జరిగింది. మరి దురదృష్టం వారు అకాల మరణం చెందారు. వారి ఆత్మకి శాంతి కలగాలని తాడేపల్లిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
సంతాప సభని మేము ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున మన ప్రీతమ నాయకులు మరియు ఉక్కు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి నా మిత్రుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి తండ్రి గారైన సూర్యనారాయణరాజు గారు అన్నటి రోజున మరి చనిపోయినారు. సూర్యనారాయణరాజు గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ తన కుమారుని ఉన్నత స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఎంత క్రమశిక్షణతో పెంచి మరి భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. అలాగే మరి ఆయన తండ్రి గారు బాబురాజు గారు స్వాతంత్ర సమరయోధులు. మరి దానివల్ల శ్రీనివాసరాజు గారు ఎంతో క్రమశిక్షణ గల కార్యకర్తగాను, అలాగే భారతీయ జనతా పార్టీలో వివిధ జిల్లా అధ్యక్షులుగాను, కార్యదర్శిగాను, అలాగే మరి కేంద్ర మంత్రిగాను వివిధ శాఖల నుంచి ఆయన వివిధగా ఎదిగి మరి ఈ స్థాయికి రావడం జరిగింది. మరి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మనుజీర్ జిలానీ సమూన్ శుక్రవారం భీమడోల్ మండలంలోని పర్యటించారు. తొలుత పాతూరు వద్ద గల పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గోదాములను పరిశీలించారు. అనంతరం పొలసానిపల్లిలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. గోనె సంచులను తనిఖీ చేశారు. రైతులతో మమేకమై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భీమడోలు ఏడి ఉషారాణి కుమారి ఏవో ఉషారాణి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం సేకరణ, తేమ శాతం లెక్కింపు ఇతర అంశాలను వివరించారు. తహసీల్దార్ రమాదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు. తేమ శాతం గురించి కానీ ఎలాంటి మీకు నిన్న వచ్చింది, మధ్యాహ్నం అన్లోడ్ అయింది. మీకు ఈవినింగ్ అకౌంట్ చెక్ చేశారు. డబ్బు ఎప్పుడు పడింది? ఆ రోజే. ఉండదు అది కట్టింగ్ వట్టింగ్ ఉండదు. పేమెంట్ కట్టింగ్ వట్టింగ్ ఏమి ఉండదు. పట్టణంలో ఆధార్ కార్డుల సవరణ కోసం 5 స్పెషల్ ఆధార్ కార్డు క్యాంపులు పెట్టినట్లు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. 11వ వార్డులో గున్నంవారి వీధిలోను, 15వ వార్డు బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో 2, 18వ వార్డు ఎస్వి కాలనీలోను, 32వ వార్డు కడకట్లలోను పెట్టిన ఆధార్ కార్డ్ స్పెషల్ సెంటర్లో బయోమెట్రిక్ అప్డేషన్, పేరు సవరణ, పుట్టిన తేదీ సవరణ, మొబైల్ నెంబర్ వంటివి సవరణ చేసుకునే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆధార్ సెంటర్స్ 11వ వార్డు, 15వ వార్డు, 18వ వార్డు, 32వ వార్డు అంటే 11వ వార్డు గున్నంవారి స్ట్రీటు, 15వ వార్డు బిఆర్ మార్కెట్ 2, 18వ వార్డు ఎస్వి కాలనీ మరియు 32వ వార్డు కరకట్ల సచివాలయాల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేశాం. దీనికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో చాలా ఇబ్బందులు పడేవారు. అంటే ఆధార్ కరెక్షన్స్, నేమ్ కరెక్షన్స్ కానీ, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ల కరెక్షన్స్ కానీ, లేకపోతే రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు ఆధార్ కరెక్షన్ చేయడం అంటే ఈ సేవకి వెళ్ళడం, వాళ్ళు మీ దగ్గర ఎక్కువ అమౌంట్ కట్టించుకోవడం, ఇలాగా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి వచ్చి కలెక్టర్ గారు ప్రతి ఊర్లో కూడా ఆధార్ సెంటర్లు పెట్టి ఆపార్ ఐడి అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆపార్ ఐడి కార్డ్స్ ఇచ్చే విషయంలో ఈ కరెక్షన్స్ ఉండడం వల్ల ఆపార్ ఐడి అవ్వకపోవడం వల్ల ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున తాడేపల్లిగూడ పట్టణంలో మనం 4 సెంటర్లు ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసాం. అంటే గత 4 రోజుల నుంచి కూడా నడుస్తున్నాయి, కానీ ఇప్పుడు కూడా ప్రజెంట్లో ఇంకా రన్ అవుతున్నాయి. ఎవరన్నా ఇప్పుడు చాలామంది ఆధార్ కరెక్షన్స్ కూడా వచ్చి సెంటర్కి వచ్చి చేయించుకోవడం జరుగుతుంది. ఇక మీదట కూడా అంటే ఈ సెంటర్స్ స్పీడప్ చేయాలి, అంటే ఎక్కువ మంది కరెక్షన్స్ ఉండి మనం చేయలేకపోతే రేపు పొద్దున్న ఈ సెంటర్స్ మళ్ళీ తీసేసినప్పుడు మీరు అంతా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ సిటీ కేబుల్ ద్వారా మీకు ఒక ప్రకటన తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ తల్లి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం గట్టి నాగేశ్వరరావు, వరలక్ష్మి, నాగేంద్ర, గంగాభవాని, భాస్కర నాగేశ్వరరావు, జ్యోతి, లలితల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు.
శ్రీ శ్రీ బడుసులమ్మ వారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటటువంటి దాతలు మాకు అత్యంత ఆప్తులు, మా పాతూరు కుటుంబ సభ్యులైనటువంటి శ్రీ గట్టి నాగేంద్ర గారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. వారికి మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ బడుసులమ్మ వారి ఆశీర్వచనాలు ఎప్పుడూ కూడా ఆ కుటుంబంపై ఉండి ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారు ఆ విధంగా ఆశీర్వదించి మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని అమ్మవారిని వేడుకుంటూ, అదేవిధంగా ఈ కార్తీక మాసం పర్వదినాల సందర్భంగా 25వ తారీఖు సోమవారం రోజున ఇక్కడ ఆలయ సన్నిధిలో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించేటటువంటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా ఈ సోమవారం నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ విషయాలను గమనించి 25 సోమవారం జరుగు అఖండ దీపోత్సవానికి మీరందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకి ప్రాప్తులు కావాల్సిందిగా కోరుకుంటూ, బడుసులమ్మ అమ్మవారి సన్నిధిలో ఎలా అన్నదాన కార్యక్రమానికి ఇచ్చినందుకు సర్వతా మేము అమ్మవారికి మన శ్రీరంగం అంజిబాబు వాళ్ళ సత్సంగం సభ్యులు మొత్తం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఈ అవకాశం కల్పించినందుకు సర్వదా జయం కలగాలని మాకు ఈ ఊరి జనం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, జన్మజనులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తూ, మా తండ్రి గారు ఆయన నాగేశ్వరరావు, గట్టి నాగేశ్వరరావు, మా అమ్మగారు వరలక్ష్మి వాళ్ళ ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కనుక సర్వతా మా అందరూ, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు, మా నాన్నగారి సంతానం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఈ ఊరు అంతా కూడా అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం,
బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఓబీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్తో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 25న రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేసి వినతి పత్రాన్ని సమర్పిస్తామని జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ తెలిపారు. ఆయన శుక్రవారం ప్రెస్ మీట్లో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడిచినా ఓబీసీ కులగణన చేయకపోవటం దారుణమన్నారు. ప్రభుత్వం కులగణన చేయకుంటే ఉద్యమం చేస్తామన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘ యూత్ నియోజకవర్గ అధ్యక్షులు అత్తిలి బాబీ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు కాజులూరి మల్లేశ్వరరావు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తుమరాడు చిన్న, బీసీ నాయకులు లోవరాజు, జిల్లా నాయకులు నరసింహమూర్తి, లీగల్ అడ్వైజర్ మూర్తిలు మాట్లాడుతూ ఈ నెల 25న తలపెట్టిన చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీసీలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కాడి నుంచి మరి మనందరూ కులగణన జరగాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. 29 రాష్ట్రాల్లో కూడా ఈ కులగణన గురించి ప్రతి ఏదైతే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా మరి ఏ అధికార పార్టీలో ఉన్నా ఎవరు కూడా ఈ కులగణన గురించి కానీ ఏబిసిడి వర్గీకరణ మీద సరైన చర్చా వేదిక అసెంబ్లీలో చేయడం జరగట్లే. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నెల రోజుల్లో కులగణన గురించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 60% అప్పుడే కులగణన మీద అక్కడ చర్చా వేదిక జరుగుతుంది. అలాగే ఏబిసిడి వర్గీకరణ కూడా మీద కూడా చాలా రిప్రజెంటేషన్లు వచ్చాయి. కాబట్టి మరి రేపు జరగబోయే 25వ తారీఖు సోమవారం రోజు మనందరం కూడా మరి భీమవరంలో అన్ని నియోజకవర్గాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు, బీసీ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ ఇచ్చేసి ఈ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చేయాల్సిందిగా అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, స్వాతంత్రం వచ్చినట్టు 1933 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి 10 సంవత్సరాలకి కులగణన చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కూడా కేవలం బీసీల్ని కేవలం ఓటర్లకు మాత్రం ఉపయోగించుకుని కేవలం బీసీల్ని పలకే మోసి బోయ కింద వాడుకుంటే ప్రతి ఒక్క బీసీ కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా 2011 సంవత్సరంలోనే అప్పటి ప్రతిపక్షం ఉన్నటువంటి ఈనాటి ప్రధానమంత్రి ఏదైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ ఆ రోజున ఒక 2011లోనే ఒక ఎజెండా అయితే ప్రకటించింది. మీరు అధికారంలోకి రాగానే బీసీ కులగణన కేంద్రంలోని ప్రతి ఒక్క రాష్ట్రంలో చేపడతామని హామీ అయితే ఇచ్చింది. ఈ రోజుకి కూడా కులగణన ఇప్పటికి కూడా చేపట్టలేదంటే బీసీల మీద ఉన్న చిత్తశుద్ధి కేంద్ర జాతీయ పార్టీలకు ఎటువంటి ఉందో ప్రతి ఒక్క బీసీ కూడా తెలుసుకునే అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి లెక్క ఉంది. ఎస్సీ ఎస్టీకి తమాషా ప్రకారంగా రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా ఉంటుంది. ఈ రాష్ట్రంలోని కానీ దేశానికి కానీ ఆర్థిక వ్యవస్థగా ఉత్పన్న కులాలైనటువంటి బీసీలు కేవలం మన బీసీలు కూడా ఇప్పటికి కూడా నిర్లక్ష్యంగా చూస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా బీసీలు తెలుసుకోవాల్సి వస్తుంది. బీసీలు పై జరుగుతున్న అన్యాయాన్ని ఖండించడం కోసం ఒక బీసీల కుల జనగణ గత ఎన్నో సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీ వచ్చినా బీసీని అనదొక్కుంటూ మా కుల జనగణన మటుకు జరగడం లేదు. అందు గురించి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసీ శంకర్రావు గారి పిలుపు మేరకు, అలాగే మన రాష్ట్రంలో 20 జిల్లాల అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా 20వ తారీఖు సోమవారం నాడు ఆ జిల్లాల కలెక్టరేట్ లో ఆ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమని ఆయనతోటి మాకు ఆర్డర్ పాస్ అయింది. ఆ యొక్క ఉద్దేశం ప్రకారంగానే మన పశ్చిమ గోదావరి అధ్యక్షులు మన మొత్తంపల్లి కాశీ గారి ఆధ్వర్యంలో రానున్న 20వ తారీఖున సోమవారం నాడు పశ్చిమ జిల్లా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీస్ కి భారీగా తరలివచ్చి ఆ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన జిల్లా నుంచి అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తుగా మన కలెక్టర్ ఆఫీస్ రావాలని అందరినీ కోరుకుంటున్నాం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు.
తాడేపల్లిగూడెం పద్మశాలి సేవా సంఘం వారి 29వ కార్తీక వన సమారాధన మహోత్సవం ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బత్తుల ప్రసాద్, డీకొండ వెంకటేశ్వరరావు, నీలి ప్రకాష్, బి మల్లేశ్వరరావు, సీరపు అప్పారావు, ఎం అచ్చిబాబు, పి త్రిమూర్తులు, వి నాగేశ్వరరావు, ఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ పద్మశాలి కార్తీక వన సమారాధన కార్యక్రమానికి రేపు 26వ తారీఖు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి కొండాలమ్మ గుడి వద్ద ఉన్నటువంటి పైబోయిన రఘు గారి తోటలో ప్రాంతీయ పద్మశాలి సేవా సంఘం తరపున తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పద్మశాలి సోదర సోదరిమణులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పద్మశాలి సోదరులందరూ కూడా ఇది మన పండుగగా భావించి మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆటపాటలతోటి మరి మనం అందరం కూడా కలుసుకోవడానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. తాడేపల్లిగూడెం పట్టణ ప్రాంతీయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున కొండాలమ్మ గుడి వద్ద గల శ్రీ పైబోయిన రఘు గారి తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం పట్టణం మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయి. పద్మశాలీల అభివృద్ధి కొరకు చర్చలు కూడా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. పద్మశాలీలందరూ ఏకతాటిపై వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఉదయం 8 గంటలకి పూజా కార్యక్రమం ఉంటుంది. తదనంతరం తేనీటి విందు, తర్వాత పిల్లలకి ఆడవాళ్ళకి అందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది. అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పద్మశాలీయుల ఐక్యతను చాటవలసిందిగా మరీ పద్మశాలి కులస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రాంతీయ పద్మశాలి సేవా సంఘం తరపున మరి 26వ తారీఖు జరగబోయే కార్తీక వన సమారాధన పద్మశాలి వన సమారాధన కార్యక్రమానికి పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన పద్మశాలీల యొక్క ఐక్యత మరి అందరికీ తెలియజేయాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఈ పాంప్లెట్లు అందకపోయినా కానీ ఈ యొక్క సిటీ కేబుల్తో ఇదే సమాచారం అనుకొని మరి తప్పనిసరిగా మీరు అందరూ వచ్చి పద్మశాలీల ఐక్యతను చాటుతారని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా మైనారిటీ వ్యవహారాల సలహాదారుడిగా ఎన్నికైన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ శుక్రవారం తాడేపల్లిగూడెం రాగా ఆయనకు ముస్లిం నాయకులు ఘనస్వాగతం పలికారు. స్థానిక పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీడీపీ మైనారిటీ సెల్ నాయకులు షేక్ బాజీ నివాసానికి షరీఫ్ వెళ్లారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముస్లింలకు న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి తాను పార్టీకి చేస్తున్న సేవకు గుర్తింపును పార్టీ ఇచ్చిందన్నారు. ముస్లిం మైనారిటీలకు తనవంతుగా న్యాయం చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు షరీఫ్, ముస్లిం నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ వర్గాల అభ్యున్నత కోసం పాటుపడే పార్టీ. 1983 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు అధికారంలో ఉన్న మైనార్టీల సంక్షేమాన్ని, వాళ్ళ వికాసాన్ని, విద్యాపరంగా మైనార్టీ యువకులు ముందుకు పోవాలి, వాళ్ళు విద్యావంతులు అవ్వాలి, వాళ్ళు ఉపాధి అవకాశాలు వాళ్ళు అందిపుచ్చుకోవాలనే ఆలోచన ఉన్న పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారి కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మైనార్టీలకు పెద్దపీట వేయటం జరిగింది. మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభించాం. దానికి అత్యధిక నిధులు గతంలో ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇవ్వబోతున్నాం. గతంలో సుమారుగా 800 కోట్ల రూపాయల వరకు మరి 2018-19 ఇస్తే ఈసారి దాన్ని 1200 కోట్ల రూపాయల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి. అదే రకంగా దుల్హన్ పథకం మరి గతంలో మేమే ప్రారంభించాం.
ఇప్పుడేమో అందులోని పథకాన్ని ₹1,00,000 నేరుగా మరి ఎవరైతే వధువు ఉంటుందో ఆ వధువు పేరిట మరి పెళ్లి రోజునే చెక్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. మరి ముఖ్యంగా మైనార్టీ వర్గాలు, ఉపాధి లేక మహిళలు మరి పరదా గృహాలు ఉండటం మూలంగా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. మహిళా డ్వాక్రా సంఘాలు పట్టణ ప్రాంతంలో ఉన్న మహిళల్ని సమీకరించి 10-20 మందిని ఒక గ్రూపుగా పెట్టి వాళ్ళకి వివిధ వృత్తులలో అంటే టైలరింగ్ కానీ, అదే రకంగా బ్యూటీషియన్ కానీ, అదే రకంగా ల్యాబ్ టెక్నీషియన్ కానీ, లేకపోతే సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇత్యాది అనేక వృత్తుల్లో అంటే గృహ పరిశ్రమల్లో వాళ్ళు పెట్టి వాళ్ళు బురఖాలో మరి పరదాలో ఉంటూ 4 డబ్బులు ఇంట్లో సంపాదించుకునే రకంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే రకంగా ఒక ఆలోచన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంఏ షరీఫ్ గారిని నియమించడం జరిగింది. మరి మనకి ముస్లిం సోదరులందరికీ కూడా ఎంతో గర్వకారణమైన మంచి అద్భుతమైన మంచి పదవుని ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున పెద్ద మసీదులో ఆయనకి జమాత్ తరఫున, తాడేపల్లిగూడెం ముస్లిం సమాజం తరఫున మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయనకి చిరు సత్కారం అక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, మన మసీదు రావడం మనకి ఈ తాడేపల్లిగూడెం నుంచి కాకుండా రాష్ట్రంలో ముస్లింలకు సంబంధించిన ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఇష్యూస్ అన్నిటి మీద కూడా మనకి ఒక ప్రభుత్వంతో నేరుగా మాట్లాడే ఒక అవకాశం మనకి రావడం జరిగింది. మనందరం కూడా సద్వినియోగం చేసుకుని మన యొక్క సమస్యలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా మనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీదేవి మహంకాళమ్మ తల్లి వారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకొని ఉదయం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యజ్ఞ నాగబాబు మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సాయంత్రం ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం అమ్మవారి ఆలయం వద్ద లలితా సహస్రనామార్చన కార్యక్రమాలు, అలాగే ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ప్రతిరోజు అమ్మవారి ఆలయం దగ్గర అలాగే ఆలయం వెనక ఉపాలయాల వద్ద దీపాలంకరణ సేవ కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే కార్తీక దామోదరుడికి ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో వచ్చే దీపారాధన కార్యక్రమం భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ దీపాలను వెలిగించుకుని ఆ శివ కేశవుడికి ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ దీపోత్సవం కార్యక్రమం కూడా ప్రతిరోజు నిర్వహించడం, అలాగే ప్రత్యేకంగా సోమవారం కానీ పౌర్ణమి రోజుల్లో కానీ శుక్రవారం కానీ ఈ దీపాలంకరణ కార్యక్రమం కూడా చేస్తున్నారు. తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో గల దేవికారాణి శిల్పాశ్రమంలో ఈ నెల 24 ఆదివారం నాడు కార్తీక వన సమారాధన జరుగుతుందని సంఘ అధ్యక్షులు సూరంపూడి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ, కోశాధికారి మాసా బాబురావులు తెలిపారు. దేవికారాణి వడియార్ ఆర్థిక సౌజన్యంతో జరిగే ఈ కార్యక్రమంలో ఆర్టీఏ కమిషనర్ రాజా, డిపిఆర్ఓ నాగేశ్వరరావు పాల్గొననున్నారు. సంఘ సభ్యులచే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. సంఘ సభ్యులందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి విశేష పూజలు, పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వెంకటరామరాజు, లీల, కరుణామూర్తి, ధనలక్ష్మిల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సేవలందించారు.
పట్టణ మొప్మా ఆర్పీలకు శుక్రవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపుల సభ్యులందరూ త్వరితగతిన ఎంపీసీఐ అకౌంట్లను ప్రారంభించుకోవాలన్నారు. డ్వాక్రా సభ్యులతో ఆర్పీలు ఈ అకౌంట్లు ప్రారంభింపచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొప్మా సీఎంఎం శ్రీనివాస్, యుగంధర్, సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు. వారీగా ఆ సచివాలయంలో ఎంతమందికి అయితే ఎన్పిసిఐ లింకప్ చేయాలనేది ఓ డేటా లాగిన్కి వస్తుంది. లాగిన్కి వచ్చిన తర్వాత బ్యాంక్ ఆఫీసర్ తోటి మీరు మాట్లాడి బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ ఈ అకౌంట్కి ఎన్పిసిఐ లింకప్ చేయాలి. లింకప్ చేయడం వల్ల నేషనల్ పెన్షన్ లెవెల్లో వీళ్ళకి జాతీయ స్థాయిలో వచ్చే పథకాలన్నీ కూడా ఈ అకౌంట్లో పడడానికి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రాం ఇది. కనుక ఇది మన తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం మనం 38% చేయగలిగాం. అంటే టోటల్గా మనకు 16,164 ఇస్తే మనకి 6,202 మాత్రమే చేయగలిగాం. ఇంకా 9,962 చేయాలి. నిన్న కలెక్టర్ గారు రివ్యూ మన వీసీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మన తాడేపల్లిగూడెం అని మనం 10 సార్లు బాగా పూర్గా ఉందని చెప్పడంతో మనకు కూడా అసలు ఏంటి మనం పని చేస్తున్నామా లేదా అనే కాన్సెప్ట్లో ఉన్నాం. ఏంటంటే మీరందరూ బాగా యాక్టివ్గా పనిచేసే సెక్రటరీస్ ఉన్నారు, అలాగే మనకి ఆర్పీస్ ఉన్నారు, సిఓస్, వీళ్ళంతా కూడా మీరు ఏదన్నా పట్టుకుంటే ఒక రోజులోనే టార్గెట్ తీసుకొచ్చే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు అంతా మీరందరూ కూడా. దాని గురించి ఏంటి ఈవేళ రేపు మీ అందరికీ ప్రత్యేకంగా విన్నపం ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మీ లిమిట్లో ఉన్న బ్యాంకులకు వెళ్ళి ఈ ఆర్పీసు అలాగే వెల్ఫేర్ సెక్రటరీసు ఇద్దరు కలిసి అలాగే సిఓస్ సిఎంఎం ఆధ్వర్యంలో పనిచేసి ఇదంతా కూడా ఈ బెనిఫిషరీస్ని ఆ ఒక ఈ అకౌంట్లన్నీ కూడా బ్యాంకు కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ లింకప్ చేసి ఈ ఎన్పిసిఐ టార్గెట్ని పెంచాలి. కనుక ఈ కార్యక్రమాన్ని ఈరోజు రేపు కూడా పట్టుకుని కొంచెం టార్గెట్ తీసుకురావాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. అకౌంట్ హోల్డర్ ఇక్కడే ఉంటారు, బట్ ఇన్యాక్టివ్ అవుద్ది. ఎందుకు? రెగ్యులర్ మినిమం పేమెంట్స్ ఉంటాయి కదా, మీకు అందరూ తెలుసు, ఆర్పీస్కి చెప్పకల్లా. మా వెల్ఫేర్లు అందరూ కూడా వెల్ వర్స్డ్ దీంట్లో. సో 50 రూపీసో 100 రూపీసో ఆ బ్యాంకుని బట్టి ఆ డబ్బులు మళ్ళీ అందులో ఆ అకౌంట్లో జమ చేసినట్టయితే మళ్ళీ యాక్టివ్లోకి వస్తుంది. అలా కాకుండా దీన్ని అనుసంధానించాలి ఎన్పిసిఐతో అనుసంధానించాలి. మీ వార్డులకు సంబంధించి వెల్ఫేర్లను కూడా పరిచయం చేసుకొని మీరు మీ వార్డులకు సంబంధించి ఇవి కొద్దిగా స్పీడ్గా ఒక 2 డేస్ కమిషనర్ గారు ఇచ్చారు, కానీ వీలుంటే ఒక్క రోజులోనే పూర్తి చేసినట్టయితే మన మున్సిపాలిటీకి చాలా మంచి పేరు వస్తుంది జిల్లా అడ్మినిస్ట్రేషన్ దగ్గర. ఇప్పుడు ఆ బ్యాంక్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు కొత్త బ్యాంకు జిఎస్డబ్ల్యూఎస్ కలెక్టరేట్ నుంచి ఈరోజు మెసేజ్ పెట్టారు మనకు. కార్తీక మాసం పురస్కరించుకొని మహాలక్ష్మి నగర్లోని బీజేపీ నాయకులు కరి ప్రభాకర్ బాలాజీ గృహం నందు ఆయన ఆధ్వర్యంలో కరి వెంకట రాజగోపాలరావు లక్ష్మీ శ్యామల దంపతుల కళావేదికగా తృతీయ హరికథా సప్తాహం జరిగింది. 5వ రోజుగా గురువారం రాత్రి నర్తనశాల హరికథ జరిగింది. సీనియర్ దివ్యజ్ఞాన సమాజ సభ్యులు విశ్రాంతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఎల్ఎన్ ప్రసాద్ వారిచే సుందరకాండ ప్రవచనం జరిగింది. కరి ప్రభాకర్ బాలాజీ దంపతుల నిర్వహణలో హరికథ సప్తాహం జరుగుతుంది. పరమాత్మల వారి సన్నిధానంలో అర్జునుడు ముందుగా వెళ్ళాడు. అప్పటికే కృష్ణ స్వామివారు ఒక మందిరంలో పవళించి సింహాసనం, స్వామివారి పాదాల సింహాసనం ఉంది. ఎందుకంటే ముందుగా దుర్యోధనుడు వెళ్ళాడు, పవళించాడు అని అనుకున్న వేళ అక్కడ స్వామి వారి తల దగ్గర వెళ్ళి కూర్చున్నా. శిష్యునికి శక్తులు ఇచ్చే స్వామి బ్రహ్మాండంగా పెడుతుంటే అది మనం లాగుతున్నాడు. దక్షిణ సముద్రం సముద్రంలో ఉంది అనలేదుగా. నేను ఒకటి చూపిస్తాను. సాధకుడు అందోరాడు అయ్యదిగ కోట అదే ఎగట అదే రజ్జల్ నేను పరమేశ్వరుడు తప్ప ఈ రోజు మరొకరు ఇలా యుద్ధం చేయలేరు అని స్వయంగా తన శ్రీమన్నారాయణుని అనే అంశాన్ని వ్యక్తం చేస్తూ రాముడు రావణాసురుని చంపేశాడు. నీరసమైనటువంటి యుద్ధం చేసి రామరావణ యుద్ధం చేసి
ఇప్పుడు మనం ఆ టాపిక్ లో వెళ్ళాలి. కానీ చెప్పే పాయింట్ ఏంటంటే రామాయణంలో చాలా అంశాలు రామాయణంలో మనం ఉంటే బాగుంటుంది అనుకుని మనం చేర్చుకుంటూ పోతున్నాం. ఇందులో సోష దగ్గర కూడా ఆంజనేయ స్వామి అదనులు ఆవిడ ఈయన తట్టి పెంచుకుంటూ పోవడం అన్నది లేదు. తృతీయ హరికథా సప్తాహాన్ని 17వ తేదీ నుంచి ప్రారంభించి 24వ తేదీ వరకు కొనసాగుతుంది. నిన్నటి రోజు అయినటువంటి 5వ రోజు సప్తాహంలో నిన్న తిరుపతి వాస్తవ్యురాలు శ్రీమతి వనారాస విజయకుమారి గారి చేత శ్రీకృష్ణ రాయబారం అనేటువంటి హరికథ గానం జరిగింది. అధిక సంఖ్యలో ప్రేక్షకులు వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అట్లాగే నిన్న ఉదయం నుంచి సుందరకాండ ప్రవచనం కొనసాగుతోంది. నిన్న ఉదయం 11 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా సుందరకాండ ప్రవచనం జరిగింది. ఈరోజు కూడా ప్రవచనం కొనసాగుతుంది. రేపు కూడా రేపు శనివారం ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు కూడా ఈ యొక్క సుందరకాండ ప్రవచనం జరుగుతుంది. రేపు రాత్రి మళ్ళీ నూకల యజ్ఞనారాయణ శర్మ గారు హైదరాబాద్ వారి చేత గజేంద్ర మోక్షం హరికథ ఉంటుంది. ఎల్లుండి ఆ సప్తాహం ఆదివారం రోజున 24వ తేదీన సప్తాహ ముగింపు కార్యక్రమం ఉంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదినోత్సవం సందర్భంగా డిఎస్ చెరువు సమీపాన గల శ్రీ సత్యసాయి సేవా మందిరంలో సేవా సంఘం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు గురువారం జరిగింది. సేవా సమితి అధ్యక్షులు ఎంఎన్ఎస్కే జనార్దన్ రావు ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో విజేతలకు గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఎస్ వెంకట్రావు, చీఫ్ గూడ్స్ షెడ్ సూపర్వైజర్ జి దానయ్య చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. 23వ తేదీన శనివారం స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శనివారం సాయంత్రం నామ సంకీర్తనల అనంతరం ఉయ్యాల ఉత్సవంతో స్వామివారి జయంతి కార్యక్రమాలు ముగుస్తాయని సాయి సేవా సమితి కమిటీ సభ్యులు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం సత్యసాయి మందిరంలో ఈ నెల 18వ తేదీ నుంచి వివిధ రకాల కార్యక్రమాలన్నీ భక్తుల సహాయ సహకారాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. అలాగే రేపు 23వ తారీఖు ఉదయం నగర సంకీర్తనతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం రేపు సాయంకాలం స్వామివారికి ఉయ్యాల ఉత్సవంతో వస్తుంది. రేపు ప్రత్యేకించి ఉదయం 8 గంటలకి సత్యసాయి వ్రతాలు, 11:30 గంటలకి మహానారాయణ సేవ, సాయంకాలం స్వామివారికి ఉయ్యాల ఉత్సవం జరుగుతాయి కనుక ఈ తప్పనిసరిగా పుర ప్రజలందరూ కూడా వచ్చి స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకలు ఈ కార్యక్రమాల్లో భాగంగా 18వ తేదీ సోమవారం స్వామివారి పతాకావిష్కరణ, రథోత్సవం, సంగీత విభావరి నిర్వహించబడ్డాయి. అలాగే 19వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ, గాయత్రీమాత అష్టోత్తర పూజ, హనుమాన్ చాలీసా పారాయణ మరియు వేదగాయత్రి పారాయణ నిర్వహించబడ్డాయి. 20వ తేదీ బుధవారం నాడు తల్లిదండ్రుల పాద పూజ నిర్వహించుకున్నాం. అలాగే 21వ తేదీ గురువారం మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకం మరియు గర్భిణీ స్త్రీలకు సీమంతాలు ఎంతో వైభవంగా నిర్వహించుకున్నాం. ఈ 3 రోజులు కూడా శ్రీ సత్యసాయి విద్యాలయం బాలబాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. 23వ తేదీ శనివారం సత్యసాయి జన్మదినోత్సవం. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 8:30 సత్యసాయి వ్రతాలు మరియు 11 గంటల నుండి మహానారాయణ సేవ జరుపబడుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తుండగా గుండెపోటుతో మృతి చెందిన ఉపాధి కూలీ మేడంకల చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహకారంతో అందుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండలి సోమరాజు ప్రభుత్వాన్ని కోరారు. చంద్రయ్య మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ అతని కుటుంబానికి సానుభూతిని తెలిపారు. మణిపూర్ రాష్ట్రంలో ఇష్టరాజ్యంగా జరుగుతున్న హింసాకాండను ఉక్కుపాదంతో అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు కోరారు. తరచూ ఆ రాష్ట్రాన్ని ప్రధానమంత్రి, హోంమంత్రి మణిపూర్ను దర్శించడం ద్వారా అక్కడ ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు. మాధవరం పిహెచ్సి పరిధి పట్టణంలోని వీకస్ కాలనీలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి.
ఈ కార్యక్రమాల్లో మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొని ప్రజలకు డ్రైడే ఫ్రైడే ప్రాముఖ్యతను, దోమలు నివారించుకోవాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు టి మణి, జయమేరి, మల్లిక, కార్యకర్తలు కనక మహాలక్ష్మి, జోషిబాబు, సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా మీ గృహాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమాన్ని ఫ్రైడే డ్రైడే కార్యక్రమం అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఇంటి వద్ద నిల్వ చేసే నీటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం ద్వారా దాని యొక్క ఉద్దేశం ఏంటంటే లార్వా జనిత ప్రదేశాలు అనేవి దోమలు గుడ్డు పెడతాయి. అవి ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి మనం అది క్లీన్ చేయడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. అలా మనం వదిలేసినట్లయితే కనుక ఏమవుతుందంటే దీనివల్ల మా దోమ దశ నుంచి మరి ఇవి మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక మీరందరూ కూడా మేము చెప్పిన విషయాలన్నీ వారానికి ఒకసారి మీ ఇంటి వద్ద లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ, కూలర్స్ కానీ వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలాగే మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తడి చెత్త, పొడి చెత్త అనేవి రెండు రకాలుగా మీరు వేరుపరిచి అది మీ మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి అందజేసినట్లయితే కనుక ఇవన్నీ కూడా సక్రమైన పద్ధతిలో జరిగినట్లయితే దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.